పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంతో పాటు కుమ్మరికుంట గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ ప్రారంభించారు. కార్యక్రమానికి ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి, రామ్ గోపాల్ రెడ్డి హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సంపూర్ణ అంధత్వ నిర్మూలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని ఈ సందర్భంగా బొద్దుల లక్ష్మణ్ తెలిపారు. అందుకు గాను కంటి వెలుగు అనే బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టారని కొనియాడారు. ఈ కార్యక్రమం మొదటి విడతలో దాదాపు 1,50,00,000 మంది కంటి పరీక్షలు చేయించుకుని వారికి కావలసిన చికిత్సను పొందారని గుర్తు చేశారు. ఇక రెండవ విడతలో తెలంగాణ రాష్ట్రం మొత్తం 1,500 వైద్య బృందాలు ప్రతి గ్రామానికి వెళ్లి అవసరమైన ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి కళ్లజోడు చికిత్స అందిస్తారని పేర్కొన్నారు బొద్దుల. నర్సింగ్ యాదవ్ గారు, వైస్ ఎంపీపీ ముగ్గురం రమేష్ గారు, ఉప సర్పంచ్ కుప్పల మహేష్ గారు, మిగతా ప్రజాప్రతినిధులు అందరి సమక్షంలో, అధికారుల సమక్షంలో ప్రారంభించడం జరిగింది. ఈ కంటి వెలుగు అనేది మొదటి విడత గతంలో చేపట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో శాశ్వత అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని మొదటి విడత చేపట్టి దాదాపు 1,50,00,000 మందికి కంటికి సంబంధించిన వ్యాధులకు కళ్లద్దాలు కావచ్చు, ఆపరేషన్లు కావచ్చు, మందులు కావచ్చు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. అందులో భాగంగానే రెండవ విడత కంటి వెలుగు రెండవ విడత కార్యక్రమాన్ని నిన్న ఖమ్మంలో 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో, అంటే మన ముఖ్యమంత్రి గారు అలాగే మిగతా 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి గొప్పగా ప్రారంభించడం జరిగింది. వచ్చిన అతిథులు కూడా కేరళ సీఎం కావచ్చు, ఢిల్లీ సీఎం కావచ్చు, పంజాబ్ సీఎం కావచ్చు, వీళ్ళు కూడా ఈ పథకాన్ని వాళ్ళ రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. ఇది చాలా బృహత్తరమైన పథకం అని చాలా కొనియాడడం